35 మాట చూద్దాం. 106 కీర్తనే చదువుతున్నాము. 35 కూడా మాట ఉంటుంది. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఏలైపోయారంటే, అన్యజనులతో సహవాసం చేసి వాళ్ళు క్రియలు నేర్చుకున్నారంట. ఏమైపోయారంటే వీళ్ళు అన్యజనులతో సహవాసాన్ని చేయటాన్ని బట్టి, వాళ్ళ క్రియలను నేర్చుకోవటాన్ని బట్టి దేవునికి హేయులైపోయారు. ఇది 4వది. ఈ రోజున మన జీవితాల్లో అపవాదిగాడి ఏలుబడి చేయటానికి నిరాశ, నిస్పృహ, కుంగుదల, బలహీనత ఇవన్నీ మన జీవితంలోకి రావటానికి కారణం ఏంటి తెలుసా? నువ్వు అన్యజనులతో చేస్తున్నటువంటి స్నేహాన్ని బట్టే. అన్యజనులు అంటే ఎవరు? విగ్రహారాధకులు, దేవుని ఎరగనటువంటి బిడ్డలతో స్నేహం చేయటం. అంటే ఏమండి, పొద్దున్నే లేస్తే మరి వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి, యేసుప్రభు అంటే వాళ్ళకి తెలీదు, మరి వాళ్ళు మా ఇంటికి వస్తున్నారు, మరి మేము అడిగింది ఇస్తున్నామో వాళ్ళు అడిగింది మాకు ఇస్తున్నారు, బాగానే మాట్లాడుకుంటున్నామండి. ఇది కాదు నేను అంటుంది, ఇది కాదు బైబిల్ సెలవిస్తూ ఉంది. మాట్లాడొద్దని అంటలా, వాళ్ళతో స్నేహం చేయొద్దని నేను అంటలా వాక్యం. అయితే ఇక్కడ జాగ్రత్త గమనించాలి. ఏంటి తెలుసా? వాళ్ళ క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు అనుసరించకూడదు. ఆ క్రియలను నువ్వేం చేయకూడదు? అంటించుకోకూడదు. అది చెప్తుంది వాక్యం. వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళతో పొత్తు అంటే ఆ విధంగా ఉండొద్దని చెప్పాలి. సాటి వ్యక్తిని ప్రేమించాలంటుందిగా వాక్యం. అయితే వాళ్ళ క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు అంటించుకోకూడదు. చూడరే బాబు, ఒక పెగ్గేలేరా ఏమైద్ది? ఎల్లో రోజు ప్రార్థనకి వెళ్తున్నావు నువ్వు. ఓ రోజున అంటాడు, అరే మంచి ఫారిన్ బ్రాండ్ దొరికింది, మంచి ఫారిన్ బ్రాండ్, కాస్ట్లీగా ఇది, ఎక్కడ దొరకదు, ఇది రా ఒక పెగ్గిద్ది. కానీ అరే నాకు వద్దురా, మరి ఏమవుదరా, చాలా బాగుంటుంది, ఒక పెగ్గే కదరా నేను అంటుంది, ఒకసారి చూడరా అసలు అంటారు. వాడేం చేస్తాడు? ఒక పెగ్గే కదా అన్నట్టుగా ఇంత పెగ్గు తాగేస్తాడు. మరి పెగ్గు తాగినోడు కామకుంటాడా? ఉండడం. 2 పెగ్గు అంటాడు, ఈ లోపు కిక్కెక్కిద్ది, ఇక్కడ అరే ఉండదు పోయిరా అంటాడు. తర్వాత అరే ఏమనుందా అంటాడు. అంటే ఏంటి దీని అర్థం? క్రియలు అంటించేసుకున్నాడు. అలాంటి వాడితో వెళ్తాం వల్ల ఏమైందంటే క్రియలు అంటేసేసుకున్నాడు. ఎక్కువసేపు వాడితో స్నేహం చేయటం వల్ల వాడి యొక్క ఆ క్రియలన్నీ కూడా, చెడ్డ పనులు అన్నీ కూడా వీడు అంటించుకున్నాడు. లోకంతో స్నేహము దేవునితో వైరమని మీకు తెలీదా అని యాకోబు పత్రికలో చెప్తున్నాడు. లోకముతో స్నేహము, వ్యభిచారులారా, లోకముతో సాంగత్యము దేవునితో వైర్యమని మీకు తెలీదా? ఎవరైతే లోకముతో స్నేహం చేయగోరుదురో వారు దేవునికి శత్రువులు అయిపోతున్నారంట. ఈ రోజున చేస్తున్నావా లోకంతో? యోధా కూడా యేసు ప్రభుతోనే ఉన్నాడు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతోనే ఉన్నాడు. ఇస్కరియోతు యోధా యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి శిష్యుడు. ఆయనే యేసు ప్రభుని 30 వెండి నాణ్యాలకు అమ్మేశాడు. కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభుతో ఉంటానే లోకంతో స్నేహం చేశాడు. ఒక రోజున చేసి లోకంతో యేసు ప్రభుని ఏం చేశాడు? 30 వెండి నాణ్యాలకు అమ్మేశాడు. అంటే లోకంతో స్నేహం చేసి ఒక రోజున లోకంలో ఉన్నటువంటి ఆ చెడు అంతా కూడా అలవర్చుకున్నాడు. అందుకని దేవుడు చెప్తున్నాడు, లోకంతో నీకు స్నేహం ఉండకూడదు. లోకంతో స్నేహం చేయటాన్ని బట్టి, అన్యులతో నువ్వు స్నేహం చేయటాన్ని బట్టి వాళ్ళ క్రియలన్నీ కూడా నీకు అవలంబిస్తావు. మాట్లాడు పర్వాలా, కానీ వాళ్ళ ఆచారాలు దేవునికి అవిధేయత వాక్యం ఏదైతే చెప్తుందో ఖండితంగా చెప్తుంది. 20 అధ్యాయం 3-4 వచనాలు నిర్గమాకాండము మీరు ఇంటికి వెళ్ళినా చదవండి. విగ్రహ పూజ చేయకూడదు. ఆకాశం అందైనను, భూమి మీద అయినను, జలములలోనైనను, భూమి కింద అయినను నువ్వు దేనిని కూడా నువ్వు ఆరాధించకూడదు. దేనిని కూడా విగ్రహాన్ని చేసుకుని నువ్వు ఆరాధించకూడదని దేవుడు చాలా ఖండితంగా చెప్పాడు. చాలా ఖండితంగా చెప్పాడు. బైబిల్లో ఉంది అది. నిర్గమాకాండం 20 అధ్యాయం 3-4 వచనాల్లో ఉంటుంది. నేను రోషం కలిగిన దేవుడు అన్నాడు దేవుడు. అలాంటి పనుల్లో కనుక నువ్వు వెళ్ళినప్పుడు ఆచారపరమైనటువంటి వారి కార్యాల్లో నువ్వు పాలు పుంజుకోవాలని వాళ్ళు బలవంతం చేస్తారు. ఎక్కడెక్కడ ప్రద్దాకల బైబిల్ పట్టుకొని కాసేపు కూర్చుందా రామ్మ అంటారు. ఎందుకమ్మా పద్దాకల మాటికి ప్రార్థన అంటారు. కాసేపు కూర్చో. ఆ పిన్ని గారు ఏం చేసింది తెలుసా? కాసేపు కూర్చున్నారా మాట్లాడదాం అని
వారి మీద ఏరి మీద ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవటానికి, అంటే ముసలోళ్ళు కూడా మాట్లాడుకుంటారు. అట్లా కూర్చొని వాళ్ళని చెడగొడతారు. లోక స్నేహం అలాంటిది కాబట్టి అలాంటి స్నేహము చేస్తే వాళ్ళ క్రియలను అంటించుకునేవాడుగా ఉంటావు. కాబట్టి నువ్వు వాళ్ళతో స్నేహం చేయకూడదు. ఆ స్నేహము వీళ్ళు చేశారు కాబట్టే దేవునికి హేయులైపోయారో. చివరి చదువుకుందాము. ఈసారి 43వ వచనంలో ఉంటుంది చూడండి.